So good morning everyone. Welcome to the virtual classes conducted by the Board of Intermediate Education, Andhra Pradesh. I am K. Devi Priyanka, working as a JL in MPHW in SLR and CVR Government Junior College. So today I am going to deal with the midwifery and Unit 6 Sadharana Prasavam, normal labor. So Sadharana Prasavam ante పిండము మావి జవ్వచర్మాలు జనన మార్గం గుండా బయటపడు విధానాన్ని ప్రసవం అంటారు. గర్భం ధరించిన పిదప 28 వారాల తర్వాత ప్రసవం అయిన ఎడల దానిని ప్రసవం అంటారు. 28 వారాలకు ముందు అయినా దానిని గర్భస్రావం అంటారు. సో ఇక్కడ క్రమ ప్రసవంలో సాధారణ ప్రసవంలో పిండము మావి జవ్వచర్మాలు స్త్రీ యొక్క జనన మార్గం గుండా బయటకు వస్తే దాన్ని సాధారణ ప్రసవం అంటారు. గర్భం ధరించిన 28 వారాలకి ముందు జరిగితే దాన్ని గర్భస్రావం అంటారు. 28 వారాల తర్వాత జరిగితే దాన్ని సాధారణ ప్రసవం అంటారు. ఈ సాధారణ ప్రసవం జరగడానికి ఈ క్రమప్రసవం అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ క్రమప్రసవాన్ని ఎప్పుడు అంటాము? 28 వారాల తర్వాత జరుగుతుంది. అది క్రమప్రసవాన్ని ఎప్పుడు అంటాము అంటే నెలలు నిండిపోయిన తర్వాత శిరోదయంతో జన్మించడాన్ని క్రమప్రసవం కిందకి చూస్తాం. అంటే వర్టెక్స్ ప్రజెంటేషన్. శిరోదయం అంటే వర్టెక్స్ ప్రజెంటేషన్, అంటే ఈ ప్లేస్ అనేది బయటకు కనిపిస్తుంది అనమాట. ఇది ప్రజెంటింగ్ పార్ట్గా ఉంటుంది. సో జనన మార్గం గుండా బయటకు వచ్చేది శిరోదయమై ఉండాలి. అది కూడా నెలలు నిండి ఉండాలి స్త్రీకి. అలాగే ప్రసవ విధానము దానంతట అదే జరుగుతుంది. సో ప్రసవ విధానం అంటే ఇండ్యూస్డ్ లేబర్ కాకుండా మనం ఏదైనా మెడికేషన్ ఇచ్చి లేబర్ని ఇవ్వకుండా లేకపోతే సిజేరియన్ సెక్షన్ లాంటిది ఏమి కాకుండా తల్లి యొక్క నెలలు నిండిన తర్వాత గర్భాశయం చేసే సంకోచ వ్యాకోచాల ద్వారా తల్లి యొక్క ప్రోద్బలంతో తల్లి యొక్క సహకారంతో తల్లి పుషప్పుల వల్ల దానంతట అదే జరిగితే ప్రసవం, అప్పుడు అది సాధారణ ప్రసవం కిందకి క్రమప్రసవం కిందకి చూస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రసవం నాకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు. సో యాక్చువల్గా ప్రైమరీ మదర్ అయినా అంటే మొదటిసారి గర్భం ధరించిన స్త్రీకైనా లేకపోతే ఇంతకుముందు బిడ్డలు కలిగిన స్త్రీకైనా కూడా ఈ సాధారణ ప్రసవానికి పట్టే సమయం అనేది 24 గంటల కంటే ఎక్కువగా ఉండకూడదు. దానికంటే తక్కువగా ఉండాలి. అంటే 24 గంటల లోపల జరిగితే దాన్ని క్రమప్రసవం అంటారు. అలాగే ఎటువంటి చిక్కులు, సో 4వది ఎటువంటి చిక్కులు సంభవించకపోవటం, అంటే ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి లేకపోవటం అన్నమాట. అంటే తల్లికి ఈ ప్రసవ సమయంలో బేబీ అడ్డం తిరిగింది అంటారు కదనమాట. ట్రాన్స్ఫర్స్లో ఉంటే బేబీ ట్రాన్స్ఫర్స్లో ఉండటం కానీ, లేకపోతే బ్లడ్ సరిగ్గా సరిపోకపోవటం కానీ, హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావటం కానీ, ఇలాంటి ఎటువంటి చిక్కులు లేకుండా కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ప్రసవం జరిగితే దాన్ని క్రమప్రసవం అంటారు. ఇక్కడ మనం 4 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. క్రమప్రసవం అంటే ఏంటో. మొదటిది నెలలు నిండి శిరోదయంతో పుట్టడం, అంటే వర్టెక్స్ ప్రజెంటేషన్ అయ్యి ఉండటం. రెండవది ప్రసవ విధానము దానంతట అదే జరుగుతుంది, అంటే ఎటువంటి మెడికేషన్ ఇచ్చి ఇండ్యూస్ చేయట్లేదు. ప్రసవం దానంతట అదే జరుగుతుంది. అది చూలాల యొక్క ప్రయత్నంతో జరుగుతుంది. సో వెన్ షీ ఈజ్ పుషింగ్ డౌన్. అండ్ ప్రసవం నాకు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు, అంటే 24 గంటల సమయం కంటే లోపల జరగాలి. 12 to 24 అవర్స్ అలాగే తీసుకోవాలి సాధారణ ప్రసవం జరగటానికి. అలాగే ఎటువంటి చిక్కులు సంభవించకపోవడం, ఎటువంటి కాంప్లికేషన్స్, మదర్కి ఎటువంటి కాంప్లికేషన్స్ అలాగే అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండటము, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండటము, లేకపోతే షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్డ్గా ఉండటము, లేకపోతే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా అవ్వటము, అలాగే సిపిడి సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా జరిగితే దాన్ని మనం క్రమప్రసవం కింద తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ప్రసవం నాకు మూలాంశాలు. సో ప్రసవానికి మూలాంశాలు ఏంటి అంటే మనకి మెయిన్ ఎలిమెంట్స్ ఇన్ ట్రూ లేబర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ద పవర్స్, సెకండ్ ద ప్యాసేజెస్ అండ్ ప్యాసింజర్స్. సో వాట్ ఈస్ ద పవర్స్, ప్యాసేజెస్ అండ్ ప్యాసింజర్స్ అంటే ప్రసవం జరగడానికి ఎవరైతే ఇంపార్టెంట్ అనేది ఇక్కడ పవర్స్, ప్యాసేజ్ అండ్ ప్యాసింజర్స్లో చెప్పుకుంటాం. కమింగ్ టు ద పవర్స్. సో పవర్స్ అంటే ఏంటి, ప్రసవం జరిగేటప్పుడు పవర్స్ అంటే ఏంటి, ఏముంటాయంటే కంట్రాక్షన్స్ అండ్ రిట్రాక్షన్స్, అంటే సంకోచ వ్యాకోచాలు. సో గర్భాశయానికి సంకోచ వ్యాకోచాలు కలగటాన్ని పవర్స్ అంటారు.
ఈ సంకోచ వ్యాకోచాలు ఇది మెయిన్ పవర్ అనమాట. సంకోచ వ్యాకోచాలు గర్భాశయాన్ని కలగడానికి అండ్ అది కంట్రాక్షన్స్ ఇన్ అ యూట్రస్. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఈ పవర్స్కి ఎవరు ఇంకా గర్భాశయం కాకుండా ఇంకా సంకోచ వ్యాకోచాలు ఏం చేస్తున్నాయి, ఏ కండరాలు మనకి సహకరిస్తున్నాయి? ఇది విభాజక పటలానికి సంబంధించిన కండరాలు. అలాగే థొరాసిక్ క్యావిటీ అంటే ఇక్కడ పైన భాగం యొక్క కండరాలు, అలాగే ఉదర భాగం యొక్క కండరాలు. సో విభాజక పటలము, ఉదర కండరాలు, అలాగే ఇక్కడ పైన కండరాలు మొత్తం అన్నీ కలిసి ఈ పవర్స్ కిందకి వస్తాయి. అంటే కంట్రాక్షన్స్ ఇన్ అ థొరాసిక్ క్యావిటీ అండ్ ఆల్సో ఇన్ అ డయాఫ్రమ్ అండ్ ఆల్సో ఇన్ అ అబ్డామినల్ మజిల్స్ అండ్ ఆల్సో ద మెయిన్ థింగ్ ఈజ్ ఇన్ అ యూట్రస్. అంటే కంట్రాక్షన్స్ ఇన్ అ యూటరస్, కంట్రాక్షన్స్ ఇన్ అబ్డామినల్ మజిల్స్ అండ్ కంట్రాక్షన్స్ రిట్రాక్షన్స్ ఇన్ డయాఫ్రమ్. వీటన్నిటిని కలిసి మనం పవర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాసేజెస్. అంటే బిడ్డ దేని గుండా బయటకు వస్తుంది అనేది ప్యాసేజెస్ అన్నమాట. సో దేని గుండా బయటకు వస్తుంది? ఇదంతా పెల్విక్ ఫ్లోర్. ఓకే, సో ఈ భాగం అంతా పెల్విక్ ఫ్లోర్. బేబీ ఇక్కడి నుంచే కదా బయటికి రావాల్సింది. అంటే సాధారణ ప్రసవం అంటే వెజనల్ ఆరిఫైస్ నుంచి, సర్వైకల్ ఆరిఫైస్ నుంచి బయటకు వస్తుంది అనమాట. జనన మార్గము అంటారు కదా అది. సో ఇక్కడ ప్యాసేజెస్ ఏమేమి ఉన్నాయి? పెల్విక్ ఫ్లోర్ బిడ్డ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? గర్భాశయం నుంచి, అలాగే పెల్విస్ నుంచి, అలాగే సర్విక్స్ నుంచి, వెజనల్ ఏరియా నుంచి ఇలా బిడ్డ బయటకి వస్తుంది అనమాట. సో దీన్ని ప్యాసేజ్ అంటారు. దేని గుండా బిడ్డ బయటికి వస్తుంది. అలాగే బిడ్డే కాదు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాసింజర్స్. సో ఏవైతే ప్రయాణం చేస్తున్నాయో పెల్విక్ ఫ్లోర్ ద్వారా, పెల్విస్ ద్వారా, గర్భాశయం ద్వారా ఏదైతే ప్యాసేజ్ బయటికి వస్తున్నాయో దాన్ని ప్యాసింజర్స్ అంటారు. సో ఎవరెవరు వస్తున్నారు? బిడ్డ వస్తుంది అంటే పిండం వస్తుంది, అలాగే ప్లజంటా మావి, అలాగే మెంబ్రెయిన్స్ జవ్వ చర్మాలు, అలాగే దాంతోపాటుగా ఉమ్మనీరు కూడా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో ఎవరెవరు వస్తున్నారు? 4 చెప్పుకున్నాం మనం ఇక్కడ. 1 పిండము, నెక్స్ట్ మావి, 3 జవ్వ చర్మాలు, 4 ఉమ్మనీరు. సో ఈ 4 మనకి పెల్విక్ ఫ్లోర్ మొత్తం యూటరస్ నుంచి, పెల్విక్ ఫ్లోర్ నుంచి, అలాగే సర్వైకల్ ఆస్ నుంచి, అలాగే వెజనల్ ఆస్ నుంచి బయటికి వస్తున్నాయి అన్నమాట. సో ఇవి ప్రసవానికి మూలాంశాలు. సో నెక్స్ట్ అసలు ఈ ప్రసవానికి గల కారణం ఏంటి, అలాగే ప్రసవం ఎప్పుడు సంభవిస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఎప్పుడు సంభవిస్తుంది మనకి ప్రసవం జరగడానికి ఎప్పుడు సమయం వచ్చింది అంటారు? దానికి ఎవరెవరు కారణం చూద్దాం. సో ప్రసవం జరగడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి ముందుగా అని మనకి ఇప్పుడు క్రమ ప్రసవం జరగబోతుందని మనం ముందుగా ఎలా తెలుసుకుంటాము అంటే మన బ్రెయిన్ అంటే నాడీ వ్యవస్థ, నాడీ మండలం అంటే యాక్చువల్గా ఎప్పుడైతే గర్భం పూర్తిగా నెలలు నిండుతాయో ఆ బిడ్డ యొక్క డెవలప్మెంట్ వల్ల ఈ గర్భాశయానికి తెలుస్తుంది అనమాట నెలలు నిండాయి అని. సో ఈ గర్భాశయ కండరాలు మన బ్రెయిన్కి సంకేతాలని పంపిస్తాయి. అంటే ఇక్కడ హైపోథాలమస్ ఉంటుంది కదా, ఈ హైపోథాలమస్కి ఎప్పుడైతే ఈ సమాచారం అందిందో ఈ హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు వచ్చే మన హార్మోన్ ఏంటి అంటే ఆక్సిటోసిన్ హార్మోన్. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి గర్భాశయం యొక్క మయోమెట్రియం మీద ఇది బ్లడ్ ద్వారా ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన ఆక్సిటోసిన్ త్రూ ద బ్లడ్ అంటే బ్లడ్ ద్వారా గర్భాశయం యొక్క మధ్య పొర అయిన మయోమెట్రియంకి చేరుతుంది. ఈ మయోమెట్రియం ఏం చేస్తుంది? గర్భాశయానికి సంకోచ వ్యాకోచాలు కలగజేస్తుంది, అంటే కంట్రాక్షన్స్ రిట్రాక్షన్స్ని కలగజేస్తుంది అనమాట. సో ఈ ఆక్సిటోసిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నెలలు నిండాక మనకి గర్భం అనేది పూర్తిగా సాగటం వల్ల. అంటే నెలలు నిండిపోతే బిడ్డ యొక్క పరిమాణం పెరుగుతుంది, దానివల్ల గర్భం అనేది సాగుతుంది. ఈ గర్భం ఎప్పుడైతే సాగుతుందో మనకి మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్కి తెలుస్తుంది. ఈ హైపోథాలమస్ మన పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం ద్వారా పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఈ ఆక్సిటోసిన్ అనేది హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ మన మావి యొక్క ఆల్రెడీ మనకి తెలుసు కదా బిడ్డ మావికి ఉన్న సంబంధం. ఈ మావి దాని యొక్క ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ని
తక్కువ చేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్లను తక్కువ చేయడం ద్వారా ఈ ఆక్సిటోసిన్ అనేది గర్భాశయం మీద ఎక్కువగా ప్రభావం చూపించి సంకోచ వ్యాకోచాలు కలిగి బిడ్డ బయటకు రావడానికి తోడ్పడుతుంది. సో ఇది ముఖ్యమైన థింగ్. అలాగే బిడ్డ పూర్తిగా ఎదిగిన తర్వాత బిడ్డ యొక్క తల ఎక్కడ ఒత్తిడి కలగజేస్తుంది అంటే మూత్రాశయం దగ్గర ఒత్తిడిని కలగజేస్తుంది. సో ఈ మూత్రాశయం దగ్గర ఒత్తిడిని కలగజేయడం ద్వారా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఇవి అన్నమాట కారణాలు. ఇవి మనకి క్రమ ప్రసవం జరుగుతుంది, దానికి యొక్క కారణాలు ఏంటి అంటే గర్భాశయం పూర్తిగా సాగటము, అలాగే గర్భాశయానికి సంకోచ వ్యాకోచాలు కలగజేయడానికి ఈ నాడీ మండల వ్యవస్థ ఏదైతే బ్రెయిన్ ఉందో అది యాక్టివేట్ అవ్వటము, అలాగే మావికి సంబంధించి దాని యొక్క ప్రభావిత తగ్గి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్ తగ్గి ఇక్కడ పిట్యూటరీ నుంచి వచ్చి ఆక్సిటోసిన్ లెవెల్ అనేది ఈ మయోమెట్రీ మీద యాక్టివేట్ పనిచేసి మనకి కంట్రాక్షన్ రిట్రాక్షన్స్ అనేవి జరగటం వల్ల, సో ఇవన్నిటి వల్ల ఈ క్రమ ప్రసవం అనేది జరుగుతున్న ఈ సమయం వచ్చింది అని మనం చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకునేది అసలు మనకి తెలియాలి కదా క్రమ ప్రసవం అంటే ఏంటి, ఇది క్రమ ప్రసవం జరిగే సమయం వచ్చిందా లేదా, లేకపోతే ఇవి ఫాల్స్ పెయిన్సా అంటే ప్రసవం ఇప్పుడు జరగట్లేదా అనేది ఎలా తెలుసుకుంటాం. అసలు ముందు క్రమ ప్రసవానికి సంబంధించిన నిజ నొప్పులు అంటే ట్రూ పెయిన్స్ అంటే ఏంటి, ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటి చూద్దాం. సో వాట్ ఈస్ ద ట్రూ పెయిన్స్ అండ్ వాట్ ఈస్ ద ఫాల్స్ పెయిన్స్. నిజ నొప్పులు, కళ్ళ నొప్పులు అంటాం. సో క్రమ ప్రసవం జరిగేటప్పుడు మనం ట్రూ పెయిన్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ ట్రూ పెయిన్స్ మనకి ఎలా ఉంటాయి అంటే గర్భాశయ సంకోచ వ్యాకోచాలను బట్టి ఉంటాయన్నమాట. సో గర్భాశయ సంకోచ వ్యాకోచాలు ఆక్సిటోసిన్ వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, ఆక్సిటోసిన్ మనకి మయోమెట్రీ మీద యాక్ట్ చేసి మనకి ఆ సంకోచ వ్యాకోచాలు కంట్రాక్షన్స్ అనేవి జరుగుతాయి అని. సో ఇక్కడ ఇవి నిజ నొప్పులు అంటే ఎలా ఉంటాయో చూద్దాం. ట్రూ పెయిన్స్ ఎలా ఉంటాయి. ఈ ట్రూ పెయిన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక పెయిన్ వచ్చిన తర్వాత ఇంటర్వెల్ తీసుకొని అంటే ఒక ప్రాపర్ ఇంటర్వెల్స్లో వస్తాయి అన్నమాట. ముందు వీక్గా స్టార్ట్ అయ్యి తర్వాత అవి స్ట్రాంగ్ అవుతాయి. అలాగే సర్వైకల్ ఆస్ అనేది డైలేట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా సర్వైకల్ ఆస్ అనేది డైలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనకి ట్రూ పెయిన్స్ అని అంటాం. సో ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ఇవి వీక్గా స్టార్ట్ అయ్యి ఇవి స్ట్రాంగ్ అవుతాయి అంట. అలాగే టైం ఇంటర్వెల్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తాయి. ఒకవేళ 10 o'clockకి ట్రూ పెయిన్ వచ్చింది, అలాగే ఒక 10 minutes గ్యాప్ తీసుకుంటుంది, 10-10, అలాగే 10-20, అలాగే 10-30, అలాగే ఈ ఒక ప్రాసెస్లో జరుగుతూ వస్తుంది. సో అలాగే ఈ ట్రూ పెయిన్స్ ఉన్న ప్రతిసారి మనకి సర్వైకల్ ఆస్ అనేది అంటే జనన మార్గం అనేది ఓపెన్ అవుతూ డైలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫాల్స్ పెయిన్స్. సో వాట్ ఈస్ ద ఫాల్స్ పెయిన్స్? కళ్ళ నొప్పులు అంటారు. ఈ కళ్ళ నొప్పులను మనం ఎలా తెలుసుకుంటాము అంటే ఇవి అక్రమంగా వస్తాయన్నమాట. అంటే టైం ఇంటర్వెల్స్ అనేవి మెయింటైన్ చేయవు. అలాగే ఈ కళ్ళ నొప్పులు ఎప్పుడు ఉంటాయి అంటే మదర్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో పడుకుంటారో షీఈస్ ఇన్ లయింగ్ పొజిషన్ అప్పుడు ఎక్కువగా ఉంటాయి ఈ ఫాల్స్ పెయిన్స్. అలాగే ఈ ఫాల్స్ పెయిన్స్ అంటే ఇక్కడ సర్వైకల్ డైలటేషన్ అనేది ఉండదు. సో ఫాల్స్ పెయిన్స్ వస్తున్నాయి, మనకి పెయిన్ అనేది అనిపిస్తుంది, పడుకున్నప్పుడు మనకు పెయిన్ అనేది అనిపిస్తుంది, కానీ సర్వైకల్ డైలటేషన్ అనేది ఇక్కడ జరగదు. కానీ ట్రూ పెయిన్స్ సర్వైకల్ డైలటేషన్ జరుగుతుంది, ఎందుకంటే బేబీ బయటికి రావాలి కాబట్టి. అండ్ ఆల్సో ఇవి పడుకున్నప్పుడు ఎక్కువగానో లెగ్స్ నుంచున్నప్పుడు కానీ లేకపోతే కూర్చున్నప్పుడు కానీ తక్కువగానో ఉంటాయి అన్నమాట ఈ ఫాల్స్ పెయిన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ చూద్దాం. సో ప్రసవానికి ప్రారంభ సూచనలు ఏమిటి? సో నెలలు నిండటానికి 2 లేక 3 వారాలకు ముందు గర్భాశయము కిందకి దిగటం. యాక్చువల్లీ మనకి 36 weeks వచ్చేపాటికి మనం ఇక్కడికి డయాఫ్రమ్ దగ్గరికి బేబీ అనేది వస్తుంది అనమాట. అప్ టు డయాఫ్రమ్ అనేది బేబీ ఎదుగుతుంది, అంటే పైకి జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఈ 2 వారాల్లోనే లేకపోతే ఇంకొక వారంలో మనకి డెలివరీ జరగబోతుంది, అంటే సాధారణ ప్రసవం జరగబోతుంది అనే టైంకి బేబీ అనేది కిందకి దిగుతుంది, అంటే గర్భాశయం అనేది కిందకి దిగుతుంది అనమాట. దీన్ని లైటనింగ్ అంటారు. సో ప్రసవానికి 1 లేదా 2 వారాలకు ముందు బిడ్డ కిందకి దిగటాన్ని, గర్భాశయం కిందకి జరగటాన్ని మనం లైటనింగ్ అంటారు. ఓకే, ఇది ప్రసవానికి ప్రారంభ సూచనగా చెప్పుకుంటాం.
ఓకే. అలాగే సో ప్రసవం పిండం యొక్క తల మూత్రాశయం పైన ఒత్తిడి కలగచేయటం వలన తరచుగా మూత్రం విసర్జించవలసి వస్తుంది. సో అది ఆల్రెడీ ముందు చెప్పాను మీకు ప్రసవ ప్రారంభ సూచనలో. బేబీ యొక్క తల ఇక్కడ ప్రసవం జరిగేటప్పుడు బేబీ యొక్క తల మూత్రాశయం మీద పడుతుంది అనమాట. ఆ ప్రెజర్కి మనం యూరినేషన్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ సో కళ్ళ నొప్పులు అక్రమంగా రావటం. కిందకి ఎప్పుడైతే బేబీ లైటనింగ్ అక్కరైందో ఈ గర్భాశయం పూర్తిగా నిండి ఉంది అని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కళ్ళ నొప్పులు అనేవి వస్తాయి, అంటే ఫాల్స్ పెయిన్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే గర్భాశయం యొక్క కంఠ భాగం పైకి లాగబడుతుంది. సో గర్భాశయం యొక్క కంఠ భాగం అంటే సర్వైకల్ ఏరియా. సో సర్వైకల్ ఏరియా అనేది పైకి లాగబడుతుంది, ఎందుకంటే కంట్రాక్షన్స్ రిట్రాక్షన్స్ వచ్చి బేబీ అనేది బేబీ బయటికి పుష్ అవ్వడం కోసం గర్భాశయ కంఠ భాగం దగ్గర అంటే సర్వైకల్ అనేది పైకి జరగటం, అంటే పైకి రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అతి కొద్దిగా పొట్టిగా అంటే గర్భాశయం అంటే సర్విక్స్ అనేది కొంచెం పొట్టిగా తయారవుతుంది. సో సర్విక్స్ మృదువుగా అవుతుంది, అంటే మనకి ఇక్కడ డైలేట్ అవ్వాలి. సర్విక్స్ అనేది అప్ టు 10 సెంటీమీటర్స్ డైలేట్ అవ్వాలి బేబీ బయటికి రావడం కోసం, బిడ్డ యొక్క తల పట్టడం కోసం. సో అందుకని సర్విక్స్ అనేది మృదువుగా మారుతుంది అన్నమాట, స్మూతెన్ అవుతుంది. అక్కడ సర్వైకల్ మజిల్స్ అనేది స్మూతెన్ అవుతాయి. అలాగే సర్వైకల్ ఆస్ 1 లేదా 2 వేళ్ళు పట్టేటట్టుగా ఉంటుంది. ఓకే, అంటే మనం పీవీ చేసినప్పుడు పర్వెజనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఆ సర్వైకల్స్ ఎప్పుడు ఈ టైంకి ప్రసవం టైంకి అది డైలేట్ అవ్వాలి కదా 10 సెంటీమీటర్స్. ఈ టైంలో లైటనింగ్ అక్కర్ అయ్యి సర్వైక్స్ స్మూత్ అయ్యి అది కొంచెం అప్వర్డ్కి పెరిగినప్పుడు ఇది మనం ఇలా పీవీ చేస్తాం. పర్వెజనల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అది 1 or 2 ఫింగర్స్ పట్టేటట్టుగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి చూస్తే అది ప్రసవానికి ప్రారంభ సూచనలుగా చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ప్రసవనకు పట్టు కాలం. సో డ్యూరేషన్ ఆఫ్ లేబర్ అంటాం. డ్యూరేషన్ ఆఫ్ లేబర్, ప్రసవానికి పట్టు కాలం ఎంత టైం పడుతుంది. ముందుగా మనం స్టేజెస్ని చూద్దాం. అంటే ప్రసవానికి జరగడానికి మనం 4 స్టేజెస్లో చెప్పుకుంటాం. ఫస్ట్ స్టేజ్ 1, సెకండ్ స్టేజ్ 2, థర్డ్ స్టేజ్ 3, ఫోర్త్ స్టేజ్ 4. ఓకే, సో ఈ 4 స్టేజెస్లో ఏ స్టేజ్కి ఎంతెంత టైం పడుతుంది అనేది మనం చూద్దాం. సో ప్రసవం యొక్క మొదటి దశ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటారు. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ని మనం ప్రైమరీ మదర్కి అయితే ఎలా ఉంటుంది, మల్టీ పారాకి అయితే ఎలా ఉంటుంది చూద్దాం. సో ప్రైమరీ మదర్ అంటే మొట్టమొదటిసారిగా గర్భం ధరించి ఇప్పుడు ప్రసవానికి రెడీ అయితే వాళ్ళని ప్రైమరీ మదర్ అంటారు. సో మల్టీ పారా అంటే ఇదివరకు 1 లేదా 2 బిడ్డలకి లేకపోతే 3 అంతకంటే ఎక్కువ పిల్లలకి జన్మ ఇచ్చిన వాళ్ళని మనం మల్టీ పారాగా చెప్పుకుంటాం. సో ప్రైమరీ అంటే మొదటిసారి గర్భం ధరించి ప్రసవానికి సంసిద్ధమైన వాళ్ళు ప్రైమరీ మదర్ కింద. అలాగే ఇంతకుముందు ప్రసవం జరిగి అంటే 1 లేదా 2 బిడ్డలు లేదా అంతకంటే ఎక్కువ బిడ్డలకి జన్మనిస్తే వాళ్ళని మల్టీ పారాగా చెప్పుకుంటాం. సో ప్రైమరీ మదర్కి మల్టీ పారాకి ఈ స్టేజెస్లో అంటే డ్యూరేషన్ ఆఫ్ లేబర్లో అంటే ఈ పట్టే కాలం అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట, కొంచెం తేడా ఉంటుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ప్రసవం యొక్క మొదటి దశ, అది ప్రైమరీ మదర్కి ఎలా ఉంటుంది, ఎంతకాలం పడుతుంది. సో 11 గంటల నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఓకే, ప్రైమరీ మదర్లో అంటే మొదటిసారి గర్భం ధరించిన వాళ్ళలో ప్రసవానికి రెడీ అయిన వాళ్ళలో 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఇది ఒక్కొక్కసారి 12 గంటల నుంచి 24 గంటల లోపల వరకు కూడా పట్టొచ్చు ఈ ప్రైమరీ మదర్లో. అంటే 11 నుంచి 24 గంటల లోపల ఎప్పుడైనా కూడా ఇది ప్రసవం అనేది సంభవిస్తుంది ప్రైమరీ మదర్లో. అండ్ కమింగ్ టు ద మల్టీ పారాలో అంటే ఇదివరకు బిడ్డని జన్మనిస్తే వీళ్ళకి సో 6 గంటల నుంచి 12 గంటల వరకు పట్టొచ్చు సమయం. 6 గంటల నుంచి 12 గంటల లోపల పడుతుంది, అంటే 6.5 గంటలు అలా అనమాట. ఎక్కువ సమయం వీళ్ళు తీసుకోరు. నెక్స్ట్ రెండవ దశ, ప్రసవం యొక్క రెండవ దశ సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ప్రైమరీ మదర్లో ఎలా ఉంటుంది, మల్టీ పారాలో ఎలా ఉంటుంది. సో ప్రైమరీ మదర్లో వచ్చేసి సో మనకి 3/4 hours to 1 hour అంటే 30 గంట నుంచి గంట సమయం పడుతుంది అనమాట ఇన్ ప్రైమరీ మదర్స్. అలాగే మల్టీ పారాలో అంటే ఎక్కువ సార్లు జన్మనిచ్చిన వాళ్ళకి సో ఇది 1/2 గంట నుంచి అరగంట పడుతుంది. 1/2 గంట నుంచి అరగంట అంటే ప్రైమరీ మదర్లో వచ్చేసి 30 గంట నుంచి గంట పడితే వీళ్ళల్లో 1/2 గంట నుంచి అరగంట సమయం పడుతుంది.
సో నెక్స్ట్ మూడవ దశ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్. థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ప్రైమరీ మదర్కి ఎంత సమయం పడుతుంది అండ్ మల్టీపారాకి ఎంత సమయం పడుతుంది. సో ప్రైమరీ మదర్కి వచ్చేసి యాక్చువల్గా ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఇది ప్రైమరీ అయినా మల్టీపారా అయినా కూడా సుమారు ఒకటే సమయం పడుతుంది ఇది. సో చూడండి, పావు గంట నుంచి 30 నిమిషాలు లేకపోతే 5 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది. అండ్ ఈ మావి అనేది బయటకు వస్తుంది అనమాట ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో. ఇది నార్మల్గా ఎవరికైనా మల్టీపారా కానీ ప్రైమరీ మదర్ అయినా కానీ ఒకటే సమయం, దాదాపుగా ఒకటే సమయం పడుతుంది. ఇది పావు గంట నుంచి 30 నిమిషాలు, అంటే పావు గంట నుంచి అరగంట లోపల జరుగుతుంది. లేదా ఒక్కొక్కసారి 5 నిమిషాల నుంచి కూడా జరుగుతుంది అనమాట. 5 నిమిషాల నుంచి అరగంట వరకు కూడా జరుగుతుంది. అంటే అరగంట లోపల ఇది అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది అనమాట. సో కమింగ్ టు ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్. ఈ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ని మనం ప్రసవం అయిపోయిన తర్వాత, థర్డ్ స్టేజ్ అయిపోయిన తర్వాత, ప్రసవం అయిపోయి మావి కూడా బయటికి వచ్చిన తర్వాత 1 అవర్ అండ్ ప్రసవం అయిన తర్వాత వెంటనే సూన్ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ఎ ప్లజెంటా 1 అవర్ టైంని మనం 4వ దశ కింద చెప్పుకుంటాం. దీన్ని గోల్డెన్ హవర్ అని కూడా అంటాం అనమాట. సో ఇది మనకి ప్రసవానికి పట్టు కాలం, డ్యూరేషన్ ఆఫ్ లేబర్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ప్రైమరీకి 11 గంటల నుంచి 12 గంటలు లేదా 24 గంటల లోపల, అలా మల్టీపారాలో వచ్చేసి 6.5 గంటలు అంటే 12 గంటల లోపల, 6.5 గంటలు 7.5 గంటలు అలా, అంటే కొంచెం తక్కువ సమయం పడుతుంది అనమాట. సో రెండవ దశలో వచ్చేసి ప్రైమరీ మదర్లో 30 గంట నుంచి గంట సమయం పడుతుంది. అండ్ మల్టీపారాలో వచ్చి పావు గంట నుంచి అరగంట పడుతుంది. అలాగే మూడవ దశ థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ప్రైమరీ మదర్లోను మల్టీపారాలోను దాదాపుగా ఒకలాగే ఉంటుంది. ఇది 5 నిమిషాల నుంచి 15 నిమిషాలు లేకపోతే అరగంట వరకు పడుతుంది అనమాట. ప్రైమరీలోను అంతే, అలాగే మల్టీపారాలోను అలాగే జరుగుతుంది. అలాగే ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ కూడా ఈక్వలే. సో ప్రసవం అయ్యి మావి కూడా బయటకు వచ్చిన తర్వాత 1 గంట వరకు పట్టు కాలాన్ని మనం ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్గా చెప్పుకుంటాం. అంటే మొత్తం ప్రసవానికి ఎన్ని దశలు ఉంటాయి? సో ఆల్రెడీ నేను చెప్పాను, ప్రసవం మొత్తం 4 దశల్లో జరుగుతుంది అని. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్. ఓకే, సో ఇక్కడ ప్రసవంలో దశ ఇది క్రమమైన గర్భాశయ సంకోచ వ్యాకోచాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఇది క్రమమైన గర్భాశయ సంకోచాలు మొదలైనప్పటి నుంచి గర్భాశయ ద్వారము సర్వీక్స్ పూర్తిగా వికసించే వరకు పట్టు కాలం. సో ఇది మొదటి కాన్పు వారిలో 11 నుంచి 12 గంటలు, తదుపరి కాన్పు వారిలో 6 నుంచి 6.5 గంటలు పడుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబరు ఇది మల్టీలో ఒకలాగా అండ్ ప్రైమరీలో ఒకలాగా జరుగుతుంది. ప్రైమరీ మదర్లో మొదటి దశ కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే మేము ఆల్రెడీ చెప్పాను, 11 నుంచి 12 గంటలు లేదా 24 గంటల లోపల జరిగితే అది మొదటి దశ ప్రైమరీ మదర్లో. అలాగే మల్టీపారాలో వచ్చేసి ఇది 6 గంటల నుంచి 6.5 గంటల వరకు పడుతుంది, అంటే తక్కువ సమయం పడుతుంది అనమాట. ఇక్కడ పూర్తిగా సర్వైక్స్ అనేది డైలేట్ అవుతుంది. సో సర్వైకల్ ఆస్ అనేది 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ అలాగా పెరుగుతూ 10 సెంటీమీటర్స్ వరకు ఓపెన్ అవుతుంది. ఓకే, దాన్ని మనం సర్వీక్స్ వికసించటము అని అంటారు. ఓకే, అలాగే యాక్చువల్గా దీన్ని మనం నార్మల్గా ఎలా చెప్పుకోవచ్చు, షార్ట్కట్లో ఎలా చెప్పుకోవచ్చు అంటే, మొదటి దశ అనేది నొప్పులు మొదలైన దగ్గర నుంచి మనం ప్రసవం టేబుల్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మొదటి దశ. ఓకే, అంటే నొప్పులు మొదలైన దగ్గర నుంచి, అంటే కంట్రాక్షన్స్ రిట్రాక్షన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం 11 గంటల నుంచి 12 గంటల ప్రైమరీలో, అలాగే సర్వైకల్ ఆస్ పూర్తిగా వికసించి మనం బర్త్ టేబుల్ దగ్గరికి వెళ్ళే వరకు, అంటే ప్రసవం టేబుల్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్గా చెప్పుకుంటాం. సో కమింగ్ టు ద సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో గర్భాశయ ద్వారం పూర్తిగా వికసించినప్పటి నుంచి బిడ్డ బయటకు వచ్చి వరకు పట్టు కాలాన్ని మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్గా అంటాము. ఇది ప్రైమరీలో వచ్చేసి 1 గంట పడుతుంది, అలాగే మల్టీలో వచ్చేసి 5 నిమిషాల నుంచి 30 నిమిషాలలో పూర్తి అవుతుంది. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో ఇది ఏంటి అంటే, ఇది గర్భాశయం యొక్క ముఖద్వారం, అంటే సర్వీక్స్ అనేది పూర్తిగా వికసించి బిడ్డ బయటకు వచ్చేంత వరకు పట్టు కాలాన్ని మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటాం.
అంటే పూర్తిగా బిడ్డ బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ స్టేజ్లో. ఇక్కడ పూర్తిగా సర్వికస్ వికసిస్తుంది, అంటే 10 సెంటీమీటర్స్ అనేది పూర్తిగా సర్విక్స్ వికసించి బిడ్డ బయటకు వచ్చి వరకు పట్టు కాలాన్ని మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్గా చెప్పుకుంటాము. ఇది ప్రైమరీ మదర్లో వచ్చేసి 1 అవర్ వరకు టైం పడుతుంది. ఇది మల్టీపారాలో వచ్చేసి 5 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. చాలా తక్కువ సమయం పడుతుంది మల్టీపారాలో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్. థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? సో బిడ్డ జన్మించినప్పటి నుంచి మావి జవ చర్మాలు వెలుపలకు వచ్చే వరకు పట్టు కాలాన్ని మనం మూడవ దశగా చెప్పుకుంటాము. ఇది ప్రైమరీ మదర్లోను మల్టీపారాలోను 5 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి అంటే బిడ్డ బయటకు వచ్చిన దగ్గర నుంచి మావి పూర్తిగా బయటకు వచ్చేంత వరకు పట్టు కాలాన్ని మనం థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్గా అంటాం. ఓకే, అంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటి, మన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో మన నొప్పులు మొదలైన దగ్గర నుంచి, అంటే ట్రూ పెయిన్స్ మొదలైన దగ్గర నుంచి సర్వైకల్ ఆసు మొత్తం ఓపెన్ అయ్యే వరకు మన పట్టు కాలాన్ని మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్గా చెప్పుకున్నాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే పూర్తిగా సర్వైకల్స్ వికసించిన దగ్గర నుంచి, సర్వైకల్ ఆసు పూర్తిగా ఓపెన్ అయిన దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చేంత వరకు పట్టు కాలాన్ని మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటాం. థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే బిడ్డ బయటకు వచ్చేసిన కాలం దగ్గర నుంచి మావి పూర్తిగా బయటకు వచ్చేంత వరకు పట్టు కాలాన్ని థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్గా చెప్పుకుంటాం. ఇది మల్టీలోను ప్రైమరీలోను ఒకే రకంగా ఉంటుంది, అంటే పట్టు కాలం అనేది ఈక్వల్గానే ఉంటుందని చెప్పాను ఆల్రెడీ. ఇది 5 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో ఇక్కడ మావి జవ చర్మాలు ప్రసవం నాకు జరిగినప్పటి నుంచి మొత్తం పూర్తిగా ప్రసవం జరిగిన దగ్గర నుంచి 1 గంట వరకు పట్టుకాలాన్ని ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటాము. ఇక్కడ మనం పూర్తిగా మావి థర్డ్ స్టేజ్లో వచ్చేసింది కదా, అంటే థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి 1 అవర్ వరకు మనం ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటాం. ఓకే, అంటే మావి కూడా పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత నుంచి 1 గంట సమయాన్ని మనం ఫోర్త్ స్టేజ్గా చెప్పుకుంటాం. ఇది గోల్డెన్ హవర్ అని కూడా అంటాం అనమాట. ఈ గోల్డెన్ హవర్ అనేది ఎందుకు అంటాము అంటే మదర్ యొక్క కండిషన్ని, బిడ్డ యొక్క కండిషన్ని స్టేబుల్గా చూస్తున్నామా, ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాము. సో ఇది చాలా ప్రీషియస్ హవర్ కాబట్టి దీన్ని గోల్డెన్ హవర్ అని అంటున్నాము. మొదటి దశలో దేహ సంబంధమైన మార్పులు అంటే ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో ప్రసవం యొక్క మొదటి దశలో మనకి ఎలాంటి మార్పులు సంభవిస్తాయి మన బాడీలో, ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్. సో ఇవేంటి అంటే గర్భాశయ కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందటం ఫస్ట్ స్టెప్. సో మొట్టమొదటిగా మనకి గర్భాశయ యొక్క సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి అన్నమాట ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్లో. అండ్ దెన్ అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ ఏర్పడటం. సో అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ ఏర్పడటం. సో మీకు తెలుసు కదా గర్భాశయ సంకోచ వ్యాకోచాలు ఎలా కలుగుతున్నాయి అనేది ఆక్సిటోసిన్ ప్రభావం ఎక్కువ అయ్యి బయోమెట్రియం మీద గర్భాశయం సంకోచ వ్యాకోచాలు అనేది జరుపుతుంది. ఓకే, సో ఈ గర్భాశయ సంకోచ వ్యాకోచాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ట్రూ పెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవి 60 to 70 సెకండ్స్ ఉంటాయి. 60 to 70 సెకండ్స్ క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే గర్భాశయం యొక్క కండర భాగం ఇవన్నీ కూడా దళసరిగా మారుతాయి. ఈ గర్భాశయం యొక్క కింద భాగం అంతా కూడా దళసరిగా మారుతుంది గర్భాశయ సంకోచ వ్యాకోచాలు సంభవించినప్పుడు. ఇవి 60 to 70 సెకండ్స్ ఉంటాయి. ఈ క్రమబద్ధంగా లయబద్ధంగా వస్తూ ఉంటాయి. ముందు వీక్గా స్టార్ట్ అవుతాయి, తర్వాత స్ట్రాంగ్ అవుతాయి. ఇవి మనకి తెలిసిందే. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ ఏర్పడటం. సో అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ ఏర్పడటం ఏంటి? సో మీకు చెప్పాను కదా గర్భాశయ యొక్క సంకోచ వ్యాకోచాలు జరిగినప్పుడు ఈ గర్భాశయం ఏమవుతుందంటే రెండుగా విడిపోవటం జరుగుతుంది, అంటే రెండుగా విభజన జరుగుతుంది మిడిల్లో. సో ఇలాగా సో అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ ఏర్పడటం అని అంటారనమాట. గర్భాశయమే సో ఇలా ఉండాల్సిన గర్భాశయము సో మిడిల్లో జస్ట్ ఇట్లాగా జరుగుతుంది, ఇలాగా ఏర్పడుతుంది అనమాట. దీన్ని ఇది అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్, అంటే అప్పర్ సెగ్మెంట్ అండ్ లోయర్ సెగ్మెంట్గా మారుతాయి అనమాట.
ఇలాగా విడిపోవటం జరుగుతుంది, అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్లుగా ఏర్పడుతుంది. సో ఎందుకు అంటే ఈ పుషింగ్ అవడం కోసం. సో ఇక్కడ కంట్రాక్షన్ రిట్రాక్షన్ ఏర్పడాలి, ఇక్కడ కంట్రాక్షన్ జరగాలి, రిట్రాక్షన్ జరగాలి, ఇక్కడ రిట్రాక్షన్ రిలాక్సేషన్. సో బేబీ ఇక్కడ కిందకి పుష్ అవడం కోసం ఈ కంట్రాక్షన్ రిట్రాక్షన్ రిలాక్సేషన్స్ అనేవి జరగాలన్నమాట. సో అందుకని ఈ అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్గా ఏర్పడుతుంది. సో కమింగ్ నెక్స్ట్ వన్, సో రిట్రాక్షన్ రింగ్ ఏర్పడటం. సో రిట్రాక్షన్ రింగ్ ఏర్పడటం అంటే ఏంటి? సో అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ చూసాం కదా. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే రిట్రాక్షన్ రింగ్ ఏర్పడటం. సో ఈ అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్ మిడిల్లో ఇలాగా రిట్రాక్షన్ రింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే బేబీ బయటికి పుష్ అవడం కోసం. సో కంట్రాక్షన్ రిట్రాక్షన్ రిలాక్సేషన్. సో ఇలా కంట్రాక్షన్ రిట్రాక్షన్ రిలాక్సేషన్. ఓకే, సో ఇది జరుగుతుంది అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్స్. అప్పర్ సెగ్మెంట్లో కంట్రాక్షన్ రిట్రాక్షన్ అండ్ మళ్ళీ ఈ రిట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతాయి. సో ఇక్కడ రిట్రాక్షన్ రింగ్ అనేది మిడిల్లో ఏర్పడుతుంది, ఎందుకంటే బేబీని కిందకి పుష్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ వన్, టేకింగ్ అప్ ఆఫ్ ద సర్విక్స్. సో టేకింగ్ అప్ ఆఫ్ ద సర్విక్స్ అంటే ఏంటి? టేకింగ్ అప్ ఆఫ్ ద సర్విక్స్ అంటే ఇది పైకి, ఇక్కడ సర్వికల్ ఏరియా ఉంది కదా, ఈ సర్వికల్ ఏరియా అనేది పైకి జరగటాన్ని పైకి వస్తుంది అన్నమాట, పైకి లాగబడుతుంది. ఎందుకంటే ఈ సంకోచ వ్యాకోచాల వల్ల కింద పార్ట్ ఏదైతే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఆస్ దగ్గర అక్కడ కండరాలన్నీ కూడా దళసరిగా మారుతాయి. సో దళసరిగా మారి ఈ ఇక్కడ సర్విక్స్ అనేది పైకి జరగటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, సర్వైకల్ ఆస్ అనేది వికసించడం. సర్వైకల్ ఆస్ వికసించడం అంటే ఏంటి? యాక్చువల్గా మీకు తెలుసు, బేబీ బయటికి రావడానికి పూర్తిగా మనకి 1 సెంటీమీటర్ నుంచి మొదలయ్యి 10 సెంటీమీటర్స్ అనేది పెరగాలి. సర్వైకల్ ఆస్ అనేది 10 సెంటీమీటర్స్ డైలేట్ అవ్వాలి. సో ఇది బేబీ బయటికి రావడానికి అలౌ చేస్తుంది అన్నమాట, బేబీని బయటికి అలౌ చేస్తుంది. సో ఈ ఈ సర్వైకల్ ఆస్ అనేది సర్విక్స్ పైకి వెళ్ళిన దగ్గర నుంచి, అంటే టేకింగ్ అప్ ఆఫ్ సర్విక్స్ జరుగుతుంది కదా, అప్పుడు దళసరిగా మారిన ఆ కండరాలు ఇవి ఓపెన్ అవ్వడానికి, సర్వైకల్ ఆస్ అనేది ఓపెన్ అవ్వడానికి సహకరిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది ప్రైమరీ మదర్స్. సర్వైకల్ ఆస్ ఓపెనింగ్ అనేది ప్రైమరీ మదర్లో ఎలా ఉంటుంది, మల్టీపెరాలో ఎలా ఉంటుంది. ఈ ప్రైమరీ మదర్లో వచ్చేసి ఈ సర్వైకల్ ఆస్ ముందు ఫింగర్ టిప్ పట్టేంత వరకు ముందు ఉంటుంది, తర్వాత స్లోగా అది రెండవ దశ ప్రారంభమైన టైంలో అప్పుడు పూర్తిగా వికసించడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీపారా ఇది కొంచెం ముందుగానే జరుగుతుంది. అంటే ఒక ఫింగర్ ఎంత మొత్తం ఫింగర్ ఎంత మొత్తం పెట్టగలము పీవీ చేసినప్పుడు ఈ ఫింగర్ అంతా పట్టేస్తుంది అనమాట సర్వైకల్ ఆస్ ఓపెనింగ్ దగ్గర. ఇది మల్టీపారాలో. అండ్ నెక్స్ట్, షో ఏర్పడటం. సో షో కనిపించడం అంటే ఏంటి? షో అంటే ఏంటి? సో బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకస్ అనమాట. సో బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు షో అంటే. సో ఏంటి? బ్లడ్ స్టెయిన్డ్ మ్యూకస్ డిశ్చార్జ్. సో బ్లడ్ స్టెయిన్ మ్యూకస్ డిశ్చార్జ్ ఏర్పడటాన్ని మనం షో కనిపించడం అంటారు. ఈ ప్రసవం జరిగే కొంచెం ముందుగా, ఓకే, సో కొంచెం ముందుగా ఈ షో అనేది కనిపిస్తుంది. సో ఈ షో కనిపించినప్పుడు మనకి బ్లడ్ స్టెయిన్ అంటే కొంచెం బ్లడ్ లాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్, ఉమ్మనీటి సంచి ఏర్పడటం. ఉమ్మనీటి సంచి ఏర్పడటం అంటే ఉమ్మనీటి సంచి ఏర్పడటం అంటే ఏంటి? ఇక్కడ బేబీ యొక్క తల కిందకి జరుగుతున్న కొద్దీ ఇక్కడ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ కొరియాన్ లేయర్ అనేది ఇంటర్నల్ ఆస్ నుంచి గర్భాశయం ఇంటర్నల్ ఆస్ నుంచి వేరే అవుతుంది జరుగుతుంది. సో ఇక్కడ ప్రెషర్ వల్ల ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఆమ్నియోటిక్ లేయర్ అనేది కొరియాన్ విడిపోయింది కదా, ఆమ్నియోటిక్ లేయర్ అనేది కిందకి సాగటం జరుగుతుంది. ఈ కిందకి సాగినప్పుడు ఈ ఉమ్మనీటి సంచి మనకి ఏర్పడటం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఈ ఉమ్మనీటి సంచి ఎలా కనిపిస్తుందో అనేది. ఇక్కడ చూడండి, ఉమ్మనీటి సంచి ఏర్పడటం. సో ఫార్మేషన్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ వాటర్, ఉమ్మనీటి సంచి ఏర్పడటం అంటారు.
ఈ ఉమ్మనీటి సంచి ఎలా ఏర్పడుతుంది అంటే సో సర్విక్స్ నుంచి ఈ ఉమ్మనీటి సంచి ఏర్పడటం అంటారు. ఇది ఈ సర్విక్స్ లోయర్ సెగ్మెంట్ నుంచి విడిపోయి కొరియాన్ లేయర్ ఒక్కసారి ప్లీజ్ ఇది సరైన వల్ల సో ఫార్మేషన్ ఆఫ్ అ బ్యాగ్ ఆఫ్ వాటర్ అంటే ఉమ్మనీటి సంచి ఏర్పడటం. ఈ ఉమ్మనీటి సంచి ఎలా ఏర్పడుతుందంటే లోయర్ సెగ్మెంట్ నుంచి కొరియాన్ లేయర్ అనేది విడిపోతుంది. ఈ కొరియాన్ లేయర్ అనేది విడిపోవడం వల్ల యామ్నియాటిక్ లేయర్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది చూడండి, ఈ తల యొక్క ఫ్లెక్షన్ వల్ల ఈ ఉమ్మనీటి సంచి ఇక్కడ లోపల ఉన్న ఉమ్మనీరు బేబీ యొక్క తల వైపు కింద వైపుకి వస్తే అది ఫోర్ వాటర్ గాను, అలాగే కొంచెం వెనకాల ఉన్న వాటరు అది హైండ్ వాటర్ గాను అంటారు. ఈ ఫార్మేషన్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ వాటర్స్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ సో మొదటి దశలో ఆఖరి పాయింట్ జవ్వ చర్మాలు పగలటం. ఓకే, రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు వీటిని, రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. ఈ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే బిడ్డ బయటకి వచ్చేసే ముందు ఈ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది బిడ్డ పూర్తిగా అంటే బిడ్డ బయటికి రావడానికి మనకి సర్వెక్స్ పూర్తిగా వికసించాలి కదా. సో సర్వైకల్ ఆర్ట్స్ పూర్తిగా డైలేట్ అయిన తర్వాత ఈ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అనేది జరగాలి, ఈ జవచర్మాలు అనేది పగలాలి. లేకపోతే కనుక ఇది కొంచెం ప్రమాదంగా ఉంటుంది.